శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి తెల్లవారుజామున 5:43 వరకు, తదుపరి త్రయోదశి. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. శివం యోగం రాత్రి 9:03 వరకు, తదుపరి సిద్ధం యోగం. భవకరణం సాయంత్రం 5:03 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం రాత్రి 8:40 నుండి 10:23 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:06 నుండి 11:51 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:06 నుండి ప్రారంభమై 6:51 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం దశహర ద్వాదశి అని ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అని పిలుస్తారు. కారణాంతరముల చేత ఏకాదశి నాడు విష్ణు ఆరాధన చేయలేనటువంటి వాళ్ళు, విష్ణు స్తోత్ర పారాయణ చేయనటువంటి వాళ్ళు ఈ ద్వాదశి నాడు విష్ణు ఆరాధన చేసి పారణ చేసినట్లయితే, అట్లాగే విష్ణుమూర్తికి విశేషమైనటువంటి ప్రసాదాలను నివేదించినట్లయితే, ముఖ్యంగా ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే విశేషంగా సాలగ్రామ దానం చేస్తారో వారందరికీ సమస్త విధాలైనటువంటి దోషాలు పరిహరింపబడతాయి. సాలగ్రామం స్వయం విష్ణువు అని మనకు శాస్త్రం చెప్తుంది. సాలగ్రామం దానం చేయటం అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రలు అవ్వటమే కాకుండా సాలగ్రామ అర్చన చాలా విశేషం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆ జన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని శాస్త్రం చెప్తుంది. సాలగ్రామాన్ని అర్చిస్తూ సాలగ్రామాన్ని అభిషేకించినటువంటి ఆ జలాన్ని గనక తీర్థంగా పుచ్చుకున్నట్లయితే పాపహారి విశేషత విశేషమైనటువంటి పాపాలను అది హరిస్తుందిట. ఆ జన్మకృత పాపానాం ఈ జన్మలో కాకుండా ఆ పూర్వజన్మలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుండి మనతో పాటు వస్తున్నటువంటి వాసన వాయిసాలు అంటే పాపాలు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిహరింపబడతాయి. ఈ విధంగా నిత్యం గనక సాలగ్రామ అర్చన చేసినట్లయితే ప్రాయశ్చిత్తం దినే దినే ఏ పూట పాపాలు ఆ పూట పరిహరింపబడతాయి అని కూడా శాస్త్రవచనం. ఇటువంటి సాలగ్రామ అర్చన ఈనాడు చేయటం, సాలగ్రామ తీర్థాన్ని పరిగ్రహించటం, సాలగ్రామాన్ని కూడా దానం చేయటం సంకల్పపూర్వకంగా చాలా విశేషమని చెప్పబడుతుంది. ఒక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేస్తే 10 అశ్వమేధాలు చేసినటువంటి విశేషమైన ఫలితమని మనకు ప్రత్యేకంగా భవిష్యోత్తర పురాణంలో సాలగ్రామ మహత్యం చెబుతూ చెప్పబడ్డది. అటువంటి ఈ ద్వాదశి విష్ణుదేవతాత్మకమైనటువంటి తిథి. దీని గురించి ఏకాదశి మహత్యంలో ఇంకొక మాట అంటారు. ద్వాదశి నాడు విష్ణువు యొక్క ఆరాధన చేయటం కోసం పూర్వాంగంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాము అని చెప్పబడుతుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు విష్ణువు యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారి వైపు యముడు క్రీకంట కూడా చూడడు అని మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి అకాల మృత్యువు, అపమృత్యువు ఇత్యాది దోషాలు అన్నీ కూడా తొలగిపోయి పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం మనకి చేకూరే విధంగా విష్ణువు అనుగ్రహిస్తాడు ఈ ద్వాదశి నాడు ఆరాధన చేయటం వల్ల. అటువంటి ఆ నారాయణమూర్తి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల విశేష శుభ ఫలితాలు లభించబోతున్నాయో, అంతేకాక ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు శుభంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం పర్యవసించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి, మంగళవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, బుధ, శుక్రుడు,
కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బలంగా ఉంటారు, హార్దికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, కుటుంబం ఐకమత్యంతో వెల్లివిరిసి కనిపిస్తూ ఉంటుంది, అనారోగ్య భావన ఏ ఒక్కరికి ఉండనే ఉండదు, ఔషధ సేవని క్రమం తప్పక చేస్తూ ఉంటారు వృద్ధులు, అనారోగ్యవంతులు, దూరపార ప్రయాణాల్ని మానేయాలనేటటువంటి బలమైన ఆలోచనతో ఉంటారు, మానేస్తారు కూడా. అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం మరింతగా పెరుగుతూ ఉంటుంది, సహకార భావం పెంపొందుతూ ఉంటుంది కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా పెరగకపోయినప్పటికీ కూడా సంతృప్తికర ధోరణి కనిపిస్తుంది ఈ రాశివారిలో. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే ధైర్యం తమ సొంతం అవుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, సంతానంతో సత్సంబంధాలు బాగా ఉంటాయి, అన్నదమ్ములతో అపచిల్లలతో విరోధాలు పూర్తిగా తొలగిపోయేటటువంటి కారణంగా నాకిందరు సహాయం చేయగలిగినటువంటి వారు ఉన్నారనే గట్టితనం ఏర్పడుతుంది ఈ రాశి వారికి. పై అధికారులు సహకరించేటటువంటి లక్షణంతో ఉండడం మరింత ఆనందదాయకంగా భావిస్తారు ఈ రాశివారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది, పెట్టుబడికి కూడా సరిపోయే ధోరణిలో ఉంటుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి అలసట అనేటటువంటి భావమే ఉండదు. అంచేత ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతారు, ఎక్కువ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శక్తి ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లయితే మానసిక శక్తి దృఢతరం అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం అయితే చక్కగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి క్రింది ఉద్యోగుల మీద మరింతగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగపు మార్పు కోసం ప్రయత్నించేంత స్థాయికి వెళతారు ఈ రాశి ఉద్యోగులు. అయినా అలా వెళ్లకుండా ఉండడం మంచిది, ఉత్తమం కూడా. మానసికమైనటువంటి అభద్రతాభావం పూర్తిగా తొలగిపోతుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి. మాటలో కూడా దురుసుతనం లేకుండా వ్యవహరించగలుగుతారు. ఆహార విహారాలు చేసేటువంటి సందర్భంలో ప్రణాళిక ప్రకారమే వ్యయం చేసుకుంటూ అప్పు చేయవలసిన అవసరం లేకుండా ఉండగలుగుతారు. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం అలాగే వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానూ దాన్ని అనవసరమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్త చేసుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామిని ప్రార్థించినట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని ఏమైనా సరే తీర్చేయాల్సిందేనే గట్టి పట్టుదలతో ఉంటారు. ఎక్కడ సొమ్ము ఆదాయంగా లభిస్తుందనే అభిప్రాయంతో వేటాడుతూ కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది. దాన్ని పెంచడం కోసం తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. వ్యాపార పరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటే దాన్ని పెంచడం కోసమని ఇంకా శ్రమని చేస్తూ శారీరకమైనటువంటి శ్రమని ఏమాత్రము తగ్గించకుండా చేస్తారు. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోక తప్పదు.
ఆ మధ్యకు ఉన్నటువంటి స్థిరమైన ఆస్తికి సంబంధించిన ఆదాయం పెంపు కోసమని విశేషంగా దాని విషయంలో అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదిస్తూ కనిపిస్తారు. ఈ రోజుకి మాత్రం దానికి సంబంధించిన ఫలితం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ప్రసన్నాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు మనసుకి తాకవు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానంతో అనుబంధాన్ని బాగా పెంచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేలా అన్ని ప్రయత్నాలని ముమ్మరం చేసుకుంటారు. తాము తీర్చవలసినటువంటి ఏ అప్పులైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థకు చెల్లించవలసినటువంటివి వాటి విషయంలో తగినటువంటి ప్రణాళికని వేసుకుంటూ కనిపిస్తారు. ఫలవృక్షాలకి సంబంధించిన తోటలు ఉన్నట్లయితే వాటికి మరమ్మతులు చేయిస్తూ అనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా మధ్యమంగా మాత్రమే ఉండొచ్చు. అప్పచెల్లెలతో అన్నదమ్ములతో సత్సంబంధాలు పెద్దగా ఉండే అవకాశం తక్కువ. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు అభయాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి మెత్తగా అనిపించవచ్చు, కానీ లోపల దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించనట్లుగానే పైకి కనిపిస్తారు, కానీ సంపూర్ణమైనటువంటి ప్రణాళికాబద్ధమైన విధంగా ఖర్చును చేస్తూ తప్పక దానికి సరిపోయిన పద్ధతిలోనే వ్యవహరిస్తారు. చేస్తూ ఉండేటటువంటి వృత్తి ద్వారా మంచి ఆదాయం లభిస్తూ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఆదాయం లేనట్లుగానే పైకి కనిపిస్తారు. వ్యాపారపరంగా మరో సంస్థని ప్రారంభించేటటువంటి అంతటి బలంతో ఉన్నా కూడా మరో చోట సంస్థని ప్రారంభించే ఉద్దేశానికి ఏమాత్రము వెళ్ళరు. అప్పచెల్లెలతో అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలని మరింతగా పెంచుకుంటూ కనిపిస్తారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే అనేక దిక్కుల నుండి సహకారం లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్లుగా స్పష్టంగా మాట్లాడేస్తారు. విరోధుల్ని మరికొందరిని అయ్యేలా చేసుకోగలుగుతారు. బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడడం అవసరం. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో వారిలో ఉండేటటువంటి తేడాలని చెప్పకుండా ఉండడం చాలా అవసరం. దూరభార ప్రయాణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నట్లయితే పై అధికారులని ప్రార్థించినట్లయితే ఆ ప్రయాణాలు తప్పవచ్చు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములతో చక్కనైనటువంటి సంబంధాలని కొనసాగిస్తారు. మంచి మూల్యం వచ్చింది కదా అనే అభిప్రాయంతో స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. కానీ తోటి కుటుంబ సభ్యులెవ్వరూ కూడా దానికి ఆమోదాన్ని తెలపనటువంటి కారణంగా దాన్ని అమ్మలేకపోతారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు బడబానల ఆంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే ఏ విధమైన శత్రుభావాలు ఉండవు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట ఏమాత్రమూ ఆలోచించకుండా మాట్లాడరు. మాటలో దొరికే అవకాశాన్ని ఇయ్యరు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింతగా ఉండేందుకు తగినటువంటి కృషిని చేస్తారు. అయితే దానికి సరిపోయినటువంటి పన్నుని సరైనటువంటి తీరులో కడతారు. ఏ విధంగా ఇబ్బందులకి లోను కావడానికి ఇష్టపడరు. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా తప్పక తగినటువంటి ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం అనుభవజ్ఞులైనటువంటి వారి సూచనల్ని
తీసుకుంటూనే ఉంటారు. అప్పచెల్లెలు అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు పెద్దగా ఉండకపోవచ్చు. అయితే అవసరానికి మాత్రం వారు రావడం, వీరు వెళ్ళడం వరకు మాత్రమే ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బాలాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే ప్రతి విషయంలోనూ అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. కానీ తాత్కాలికంగా తల్లిదండ్రుల వైపు నుండి అనారోగ్య భావన వార్త రూపంగా కలిగే అవకాశం ఉంది. తాత్కాలికమైనటువంటి భయాన్ని కలిగి ఉంటారు. అన్నదమ్ములతో అప్పచెల్లెలతో చెప్పలేనటువంటి ఆత్మీయ బంధం పెంచుకుంటారు. మరింత బలంగా కూడా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. మిత్రులతో మాట్లాడేటువంటి సందర్భంలో తొందరపాటుతనాన్ని పూర్తిగా మానుకుంటారు. వచ్చినటువంటి ఉద్యోగాన్ని క్రమశిక్షణ సమయపాలనతో సరిగా చేయలేనటువంటి కారణంగా పై అధికారులు కలిగిన అసంతృప్తి కారణంగా ఉద్యోగం దాదాపుగా ఉండకపోవచ్చు. బాగా ఆలోచించి ప్రవర్తించడం అవసరం. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు యోగాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే సరైన సమయంలో సరైన ఆలోచన తట్టి తీరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన ఈరోజు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ నిష్ణాతులుగా కనిపిస్తారు. ఏ విషయంలోనూ సంశయాస్పద ధోరణి కలిగే ఉండరు. కుటుంబంలో ఉండే స్త్రీజనం చాలా ధైర్యంతోనూ తెలివితేటలతోనూ ప్రతి విషయాన్ని పరిష్కరించుకోగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం తమకి తమ కుటుంబ సభ్యులకి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే ఆహార విహార విషయాల్లో ఉండడం చాలా అవసరం. ఇతరులు ఎవరైనా సరే తమ వద్ద సొమ్ముని దాచుకోదలిచామని కానీ అన్నట్లయితే అంగీకరించకుండా ఉండడం చాలా అవసరం. తమ దగ్గర ఉన్నటువంటి సొమ్మునైనా సరే ఆచితూచి ఖర్చు పెట్టడం అవసరం తప్ప అకస్మాత్తుగా మంచినీటిలా వ్యయం చేయడం సరికాదు. ముందు నాటికి ధన అవసరం మరింతగా ఉంది కాబట్టి తాము పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళాలనే బలమైన ఆలోచనతో ఉంటారు. అయితే అది ఈ రోజుకి మాత్రం సాధ్యపడకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ధ్యానాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే మానసికమైన ధైర్యంతో పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చన ఈ రోజుకి కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు పై అధికారాన్ని సంపాదించడం కోసమని పై ఉద్యోగాన్ని పొందడం కోసమని తీవ్రంగా శ్రమపడుతూ గోచరించవచ్చు. ఫలితం మాత్రం తప్పక ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరింత కృషి చేయడం ఎంతైనా అవసరం. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది. తామే ఒక సంస్థని పెట్టదగినంతటి స్థాయిలో వారు కృషి చేస్తూ కనిపిస్తారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారం వల్ల ఆదాయం మరింతగా ఉండే అవకాశం లేదు. కానీ వచ్చినటువంటి ఆదాయంతో మాత్రం సంతృప్తి పడుతూ గోచరిస్తారు. కుటుంబంలో అన్నదమ్ముల్లో అప్పచెల్లెలో అంతటి సయోధ్యాభావం ఉండకపోవచ్చు. ఆ కారణంగా కూడా కుటుంబంలో వివాహాది శుభకార్యాలు వాయిదా పడుతూ ఉండొచ్చు కూడా. గృహంలో ఉండేటటువంటి చిన్నమైనటువంటి సామగ్రి చౌర్యానికి గురి కావచ్చు. పెద్దదైనటువంటి విశేషం కాదు కాబట్టి దాన్ని మరింతగా మనసుకి పట్టించుకోకుండా ఉండడం శ్రేష్టం. అయినా కుటుంబానికి సంబంధించిన జాగ్రత్తని పాటించుకోవడం ఉత్తమం. కుంభరాశి వారికి మంగళవారం సందర్భంగా వీరాంజనేయ స్వామి ప్రార్థన మరింతగా అనుకూలించి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని
పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉన్నట్లే కనిపిస్తారు, కానీ శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలు చేసి ఆ బంధువులైనటువంటి వారిని కలుసుకుని అక్కడేదో సాధించాలనే ఆలోచనకి వస్తారు, కానీ అది అనుకూలించేటటువంటి విధానం కాకపోవచ్చు. సంతానం కోసమని చేసేటటువంటి వివాహాది ప్రయత్నాలన్నీ వాయిదా పడుతూ ఉంటాయి తప్ప ఏది ముడిపడే అవకాశం ప్రస్తుతపు దశలో ఏమాత్రము ఉండకపోవచ్చు. ముఖ్యంగా వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల్ని కానీ వ్యాపార రూపంగా చేసినట్లయితే తప్పక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. పశువులకి సంబంధించినటువంటి అనారోగ్యం మరింతగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా పశు అనారోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే యజమాని. మీనరాశి వారికి మంగళవారం సందర్భంగా అభయాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే మానసిక ఆందోళన ఖచ్చితంగా తొలగి తీరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ ఆంజనేయ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా స్వామికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. జాతకంలో ఉన్న అనేక రకాలైన కాలసర్పదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి, కాలసర్పదోష నివారణకి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. కాలసర్పదోషం జాతకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 43 రోజుల పాటు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. 44వ రోజు జమ్మి చెట్టు సమీపంలో 11 మందికి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన జమ్మి చెట్టు పరిహారం పాటించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి 12 రకాలైన కాలసర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలు జాతక చక్రంలో ఉన్నవాళ్ళు మంగళవారం పూట జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో శుద్ధి చేసి పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించాలి. పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరించాలి. జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కాలసర్పదోషం ఉండటం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే మంగళవారం రోజు రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించాలి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో ఉన్న 12 రకాలైన కాలసర్పదోషాలను పోగొట్టుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక 2 ప్రత్యేకమైన మంత్రాలు 21 సార్లు చదువుకోవాలి. ఓం అస్తీక మాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 మంత్రాలు స్నానం చేశాక 21 సార్లు పఠించినట్లయితే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో 12 రకాలైన కాలసర్పదోషాలలో ఏ కాలసర్పదోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ పంచలోహాలతో కానీ ఒక సర్పం ఆకారాన్ని తయారు చేయించుకొని ఆ లోహంతో చేసినటువంటి సర్పాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు ఆ సర్పం పడిగకి ఆవు పాలతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఇలా చేయటం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు కొన్ని సంకేతాల ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలను శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి వివరించాడని పురాణాలలో ఉంది. మనకి జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు మనకు తెలుస్తాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.